హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. నేను నైట్ డిన్నర్లోకి ఈ సొరకాయ కర్రీ చేశానండి. కొన్ని పాలతోటి చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ముందుగా ఒక సొరకాయని తీసుకున్నానండి. అందులో హాఫ్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక హాఫ్ మాత్రం కర్రీ చేస్తున్నాను. ఇది చపాతీలోకి అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఒక హాఫ్ సొరకాయని తీసుకొని పొట్టంతా కూడా మంచిగా తీసేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక జార్ తీసుకున్నాను. చూడండి, మిక్సీ జార్లోకి ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక 5-6 ఎల్లిపాయలు, కొద్దిగా పసుపు వేసి మిక్సీ పట్టుకున్నాను. ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి దాని మీద ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడినంత ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక ఉల్లిపాయను వేసుకోవాలి. ఉల్లిపాయను వేసుకున్నాక 2 నిమిషాల తర్వాత మనము కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. చూడండి, పసుపు యాడ్ చేసుకున్నాక ఒక 5 నిమిషాల తర్వాత ఉల్లిపాయలన్నీ కూడా మంచిగా ఉడికిపోయి ఉంటాయి. తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి సొరకాయ ముక్కలని ఇక్కడ నేను తీసుకున్నాను. సొరకాయ ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ముక్కలకు సరిపడినంత ఉప్పు అనేది మనము యాడ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఒక ముక్కలు యాడ్ చేసుకున్న ఒక 5 నిమిషాల తర్వాత మనము ముందుగా పట్టి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి కారాన్ని అందులో వేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా పట్టుకోవాలండి పచ్చిమిర్చి కారాన్ని. తర్వాత అందులో వేసి బాగా కలుపుకోవాలి. ముక్కలకు అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. సొరకాయకైతే మ్యాక్సిమం అయితే పచ్చికారమే బాగుంటుంది. ఎండుకారం అంతగా బాగోదని అనుకుంటున్నాను. చారు సాంబార్లోకి అయితే బాగుంటుంది, కానీ కర్రీకి అయితే ఎండుకారం అంత బాగోదండి. ఒకసారి అయితే ట్రై చేయండి. మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని తీసిన తర్వాత కొద్దిగా వాటర్ అనేవి వస్తూ ఉంటాయి. అప్పుడు ఒక చిన్న టమాటాని కట్ చేసి అందులో వేసుకోవాలి. టమాటాని వేసిన తర్వాత మంచిగా కలుపుకున్నాక మధ్య మధ్యలో అప్పుడప్పుడు అడుగంటకుండా కలుపుతూ ఉండండి. తర్వాత ఒక చిన్న గ్లాసు పచ్చిపాలను తీసుకోండి. వేడి పాలైనా పర్వాలేదు. నేనైతే పచ్చిపాలను తీసుకొని కొద్దిగా కర్రీలో పోసుకున్నాను. ఇప్పుడు చూడండి, మంచిగా వాటర్ అనేది అంతా కూడా పైకి తేలి చిక్కటి గ్రేవీ అనేది కూడా మనకు వస్తుంది. చూసారా, ఆయిల్ అంతా పైకి తేలుతుంది ఒక 5 నిమిషాల తర్వాత. ఈ విధంగా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ మనము తీసుకోవచ్చు ఈ కర్రీని. ఈ విధంగా మంచిగా ముక్కలన్నీ కూడా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, ఈ విధంగా మంచిగా ఆయిల్ అనేది ఎప్పుడైతే పైకి తేలుతుందో అప్పుడే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, చక్కగా ఉడికిపోయి ఉంది. ఈ విధంగా అన్నమాట. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.